భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న సందేహాలకు సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, స్త్రీ శాపం అంటే ఏమిటి? దాని కారణాలు, పరిహారాలు ఏంటి తెలియగలరు? మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది, కానీ సమాధానం చెప్పాలి అంటే చాలా పెద్ద విషయం. స్త్రీ శాపం అంటే ఆడవాళ్ళు పెట్టేటువంటి శాపం అని చెప్పి ఒక చిన్న మాటలో చెప్పేయచ్చు, కానీ వినడానికి ఓపిక ఉండాలి. తప్పనిసరిగా చాలా దీంట్లో ఒక నిగూఢమైనటువంటి మన భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మొత్తం కూడాను ఈ ఒక్క చిన్న ప్రశ్నలోనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీ శాపం అంటే మనం ఏం చెబుతాం? ఇంట్లో ఎవరన్నా ఏడిపిస్తే మనకు వచ్చింది శాపం, వాళ్ళు ఏదో శపించారు అని చెప్పి అనుకుంటాం. దీంట్లో స్త్రీ శాపం అనేది ఒక్క విషయమే కాకుండా రకరకాల దోషాలు ఉంటాయి నాన్న. స్త్రీ శాపం, పితృదోషం, దేవతా శాపం, అలాగే బ్రహ్మహత్యా పాతకాలు, గోవధా శాపం, గోవుల్ని సంహరిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి సంబంధించినటువంటి పాపాలు, ఇవన్నీ కూడాను ఒకే రకమైనటువంటి విధానంలో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఏ విధంగా వస్తున్నాయి, మనకి వంశపరంపరగా ఎలా వస్తున్నాయి, వస్తే దాని ప్రభావం ఏమిటి, ఎలా వస్తుంది అని ఒక విషయానికి వివరణకు వస్తే మనకి కలియుగంలో మనిషి ఎన్నేళ్ళు బ్రతకాలి? 100 ఏళ్ళు అంటాం మనం కదా, నిండా 100 ఏళ్ళు అని చెప్తూ ఉంటాం. కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే 120 సంవత్సరాలని చెప్తుంది. 120 years. ఎందుకు 120 సంవత్సరాల లెక్క ఏంటి? అసలు అటు ఇటుగా లెక్క ఏంటి? 150 ఉండాలి, లేదంటే 100 ఉండాలి, 200 ఉండాలి కదా. మనకి తెలుగు సంవత్సరాలు 60, ప్రభవ విభవ ఇట్లాంటి సంవత్సరాలు మొత్తం 60. 60 + 60 120 కదా. మనం జ్యోతిష్ శాస్త్రానికి వెళ్తే నవగ్రహాలు అని చెప్పి 9 గ్రహాలు తీసుకుంటాం. ఈ 9 గ్రహాలకు కూడాను మహర్దశ అని చెప్పి ఒక సమయం ఉంటుంది. రవి మహర్దశ 7 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. ఇవన్నీ కలుపుకుంటే 120 సంవత్సరాలు అవుతాయి. ఈ 120 సంవత్సరాలు మనిషి సంపూర్ణంగా బ్రతకాలనేగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కదా. మరి 120 సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బ్రతుకుతాడు, బ్రతకపోతే ఏ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అనేటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పితృదోష, స్త్రీ శాప, దేవతా శాప, బ్రహ్మహత్యాది శాపాలకు సంబంధించినటువంటి ఒక విధానం. మనం షష్ఠి పూర్తి ఎన్నేళ్ళకి చేస్తాం? 60 సంవత్సరాలకి చేస్తాం కదా. అంటే 120లో సగం ఎంత? 60. మనిషి 100 ఏళ్లే బ్రతకాలను రాసి పెట్టుంటే అర్ధాయుష్ అంటాం, 60 ఏళ్ళని అర్ధాయుష్యం చెప్తున్నాం. 100 ఏళ్లే బ్రతకాలను రాసి పెట్టుంటే 50 ఏళ్ళకి ఏదైనా పూజ చేయాలి. అది చేయకుండా మనం 60 ఏళ్ళకి చేస్తున్నాం షష్ఠి పూర్తి. అంటే 120లో సగం 60 అంటే అర్ధాయుష్ అని అర్థం. అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. ఎంతసేపటికి ఏదో మనం సినిమాలు చూస్తున్నాం, దండలు మార్చుకుంటున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, ఒక్కొక్క కూల్ డ్రింక్లు ఆ పెద్దవాళ్ళకి 2 స్టార్స్ తాగిస్తున్నాం, అందరూ చప్పట్లు కొడుతున్నాం, బట్టలు పెడుతున్నాం, ఇదే షష్ఠి పూర్తి అనుకుంటున్నారు. అసలు షష్ఠి పూర్తి అంటే సంస్కృతంలో ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తుంటారు దాన్ని. ఉగ్రరథ శాంతి, తెలుగులో షష్ఠి పూర్తి అంటాం, సహ్యాబ్ది మహోత్సవం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేయాలి ముఖ్యంగా అంటే 60 సంవత్సరాలకి అర్ధాయుష్ వచ్చేసరికి మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడు, కబలించడానికి వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఉగ్రరథం అనేటువంటి ఒక రథానికి వస్తాడు. దాన్ని శాంతింపజేయటమే షష్ఠి పూర్తి. మృత్యువుని శాంతింపజేయటం అంటే వీళ్ళకి ఆయుష్ని పెంచేటువంటి ఒక విధానం. మరి షష్ఠి పూర్తి చేస్తే ఆయుష్ పెరుగుతుందా అంటే తప్పనిసరిగా 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. 60 సంవత్సరాలకి చేస్తున్నాం, 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. 10 ఏళ్ళకి మరి 70 ఏళ్ళకి చనిపోతారు కదా, మరి 70 ఏళ్ళకి ఏం చేయాలి? భీమరథ శాంతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరలా 70 సంవత్సరాలకి భీమరథ శాంతి అని చెప్పి చేస్తాం. అది చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రంలో. అప్పటికి 84 ఏళ్ళు వస్తాయి. 84 ఏళ్ళకి ఏ మనిషి జీవితంలో చూసుకున్నా 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి.
ఓకే. తప్పనిసరిగా. ఉమ్. అప్పుడు చేసేటువంటి ఉత్సవాన్ని సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి పిలుస్తారు. ఓకే గురు. సహస్ర చంద్ర చంద్ర దర్శనం దర్శనం. కదా. ఉమ్. అది చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఓకే. 36, 84, 120 సంవత్సరాల మనిషి బతికిపోయాడు ఉమ్. కదా. అవును గురుగారు. కానీ ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా అంటే సంతోషమే సగం బలం అని చెప్పి మనం సంపూర్ణంగా నమ్ముతాం. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాడికి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది అని కదా. ఓకే. 60 ఏళ్లకి కూతుళ్ళకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేసి కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా ఎక్కడక్కడ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయి భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఉమ్. ఈ సమయంలో వాళ్ళిద్దరే ఒంటరిగా జీవిస్తున్నటువంటి సమయంలో షష్ఠి పూర్తి మన శాస్త్రం కూడా మంచి గొప్ప ఒక లింక్ ఒకటి పెడుతుంది. ఏంటి అంటే షష్ఠి పూర్తి ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు మాత్రమే చెయ్యాలి. ఉమ్. మరి పిల్లలు మాత్రమే చెయ్యాలి అంటే అందరూ ఒక్కసారి ఇంటికి వస్తారా రారా? వస్తాం. అందరూ ఒక చోట కూడుకుంటారా లేదా? ఉమ్. అందరు బంధువులు అందరూ వస్తారు. దాంట్లో అవబృధ స్నానం అని చెప్పి ఒక స్నానం ఉంటుంది. అంటే ఓకే. 365 కలశాలు ఆవాహన చేయాలి షష్ఠి పూర్తికి. 1, 2 ఓకే గురు. కలశాలు కాదు, 365 కలశాలు ఆవాహన చేయాలి. ఉమ్. 365 ఏమిటి? 60 సంవత్సరాలు, 15 తిథులు, 7 వారాలు, 2 పక్షాలు, 27 నక్షత్రాలు, నవగ్రహాలు, ఉపగ్రహాలు, 2 ఆయనాలు, 6 ఋతువులు, ఇవన్నీ కలుపుకుంటే 365 అవుతాయి. అంటే ఓకే సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఓకే. ఈ 365 కలశాలు ఆవాహన చేసిన నీళ్లు ఏవైతే ఉంటాయో మంత్రాలతో అభిమంత్రించిన నీళ్లు, వాటిల్లో వీళ్ళని మృత్యువుని జయింపజేసేటువంటి మృత్యుంజయుడు దాంట్లో ఉంటాడు. కాబట్టి ఆ నీళ్లు వాళ్ళకి అవబృధ స్నానం అని చెప్పి వాళ్ళ నెత్తిన ఉమ్. నీళ్లు పోస్తుంటారు ఓకే గురు. కదా. మృత్యు దోషాలు వెళ్ళిపోయి వీళ్ళు మృత్యుంజయులుగా మిగులుతూ ఉంటారు. బంధువులందరూ ఇంటికి ఒక్కసారి చూసుకునేసరికి వీళ్ళకి సంతోషం పెరుగుతుంది. సంతోషం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇది సైంటిఫిక్ రీజన్. ఉమ్. ఓకే మన గురు. శాస్త్రమేమో ఇన్ని సంవత్సరాలకి ఇచ్చేస్తే తప్పనిసరిగా ఆయుష్ పెరుగుతుందని చెప్తాం ఉమ్. కదా. మరి షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకి చెయ్యాలంటే 60 సంవత్సరాలు కూడా బ్రతకకుండా ముందు చనిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు. మన పూర్వీకులు కొంతమంది చనిపోయి ఉంటారు. ఉమ్. వాటిల్లో ముఖ్యంగా యాక్సిడెంట్స్, ఉమ్. ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, నీళ్ళల్లో పడి చనిపోవడం, ఉమ్. ఇట్లాంటివి. అలాగే క్యాన్సర్, ఓకే. కిడ్నీ, ఉమ్. లివర్, బ్రెయిన్, హార్ట్, సూసైడ్ ఆర్ మర్డర్. ఈ ఇన్ని రకాల కారణాల వల్ల ఎవరైతే 60 సంవత్సరాల లోపల చనిపోతారో, ఈ కారణాలతో ఉమ్. చనిపోతారో. అలాగే కొంతమంది ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే మానసికమైనటువంటి స్థితి కూడా బాగుండక ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్. వాళ్ళు అవును గురు. ఉన్నారో లేదో కూడా మనకి ఉమ్. తెలియదు కదా. ఇలాంటివన్నీ కూడాను ఏమవుతాయి? 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తుల వల్ల ఏమవుతుంది అంటే, మీకు బాగా ఆకలేసింది నాన్న, ఉమ్. ప్లేట్ నిండా మంచిగా అన్నం పెట్టుకున్నారు, అన్ని కూరలు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు, 2 ముద్దలు తిన్నారు, కడుపు నిండుతుందా? లేదు గురు. కదా. ఉమ్. 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి ఉమ్. 60 సంవత్సరాల లోపల చనిపోతే ఆత్మఘోష ఉంటుందా ఉండదా? ఉంటది గురు. లైఫ్ లీడ్ చేయకుండా, ఉమ్. కంప్లీట్ లీడ్ చేయకుండా వెళ్ళిపోతే ఒక 80 సంవత్సరాలకు 90 సంవత్సరాలకు వచ్చి జీవితంలో అన్నీ చూసేసాను, మనవళ్ళని చూశాను, మనవళ్ళ పెళ్ళిళ్ళు చూశాను, ముది మనవళ్ళని చూశాను అనుకునేటువంటి స్థాయిలో చనిపోవటం వేరు. ఉమ్. ఎక్కడైతే అంటే సంతృప్తికరంగా వాళ్ళ జీవనం సాగకుండా మధ్యలోనే అకాల మరణాలు సంభవించి చనిపోతున్నారో వాళ్ళ ఆత్మఘోషనే పితృదోషం అంటాం. మగవాళ్ళు చనిపోతే, ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంటాం. ఓకే గురు. అంతేకాకుండా ఈ స్త్రీ శాపానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి? ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళని కన్నీరు పెట్టేలా, మానసికమైనటువంటి శోభ అనుభవించేలా బాధ పెడతారో వాటి ద్వారా కూడా స్త్రీ శాపం తప్పనిసరిగా వస్తుంది. ఓకే గురు. అత్తగారు కోడల్ని కావచ్చు, కోడలు అత్తగారిని కావచ్చు, ఉమ్. మామగారు కోడల్ని కావచ్చు, భర్త భార్యను కావచ్చు, ఉమ్. మరిది గారు వదిన్ని కావచ్చు, బావగారు మరదల్ని కావచ్చు, ఆడపడుచుని వదిన కావచ్చు, వదినని ఆడపడుచు కావచ్చు. ఉమ్. ఎవరైనా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఒక కన్నీటి ధార కారుస్తున్నారో, కన్నీటి బొట్టు కారుస్తున్నారో, ఆ కన్నీటి బొట్టు మహాసముద్రమే వంశాన్ని ముంచేస్తుంది. ఓకే గురు. మహాసముద్రం, ఒక కన్నీటి బొట్టు ఈక్వల్ టు ఒక సముద్రం. శ్రీ. శ్రీ. సముద్రంలో సునామీ వస్తే ఎలా ఉంటుంది? ఏమన్నా మిగులుతాయా? అసలు ఏముండదు. కొట్టుకుపోతాయి కదా. దానికంటే ప్రమాదకరమైనది ఏంటి అంటే ఆడవాళ్ళ కన్నీటి నుంచి వచ్చేటువంటి కన్నీటి ధార. ఓకే గురు. అంత మహాశక్తివంతమైనటువంటిది. ఆడవాళ్ళని ఏమని పిలుస్తాం మనం? ఆది పరాశక్తి అని.
అవునా? అవును గురు. ఆది పరాశక్తి చేతనే కన్నీరు కారిస్తే ఉమ్. దానికి ఆ వంశానికి మంచి జరుగుతుందా? లేదు గురు. కదా. ఉమ్. దీంట్లో ముఖ్యమైన కారణాలు పూర్వకాలంలో మనం కొంచెం వెనక్కి వెళ్తే ఉమ్. బిఫోర్ 90s ఆ టైంకి వెళ్తే అత్తగారు కోడల్ని కిరోసిన్ పోసి తగలబెట్టడం, గ్యాస్ సిలిండర్ తిప్పేసి హత్యకు ఇచ్చేయటం. అలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ భర్తకు ఉంటే భార్య బాధపడటం, తద్వారా సూసైడ్ చేసుకోవడం. ఉమ్. నిజంగా ముఖ్యంగా చెప్పాలి అంటేనన్నా ఆడవాళ్ళ మానసికమైనటువంటి స్థితి చాలా సున్నితంగా ఉంటుందని చెప్తాను ఉమ్. కదా, సెన్సిటివ్గా ఉంటుంది. అవును గురు. వాళ్ళు ఏదైనా భరిస్తారు కానీ భర్త విషయంలో చాలా కష్టం. ఉమ్. అలాంటి వాటి వల్ల బాగా సెన్సిటివ్గా అయిపోయి సూసైడ్ చేసేసుకోవడం. ఉమ్. అలాగే దీర్ఘకాలిక రోగం అంటే అనారోగ్యం, హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, Problems వస్తాయి. అవి తగ్గవు అనుకునేటువంటి పరిస్థితుల్లో తద్వారా కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవును గురు. దీనివల్ల స్త్రీ శాపం అనేది నిండుగా ఉంటుంది. ఓకే గురు. తప్పనిసరిగా అది వంశ పరంపరగా వస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్న వాటిలో దేవతా శాపం. ఓకే గురు. ఇప్పుడు కులదేవత, గృహదేవత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అవును గురు. ప్రతి ఇంటికి ఒక దేవత ఉంటుంది వాళ్ళ ఇంటికి, అవునా? ఇంటి దేవుడు అని పిలుస్తూ ఉంటారు. మన పూర్వీకులు ఆరాధన చేసినటువంటి మన కులదేవతని, గృహదేవతని ఎవరైతే పూజ చేయకుండా మరిచిపోయి విసర్జించి జీవనం సాగిస్తూ ఉంటారో తద్వారా ఇప్పుడు కులదేవత, గృహదేవత అంటే ఏంటి నాన్న? మన ఇంట్లో పిల్లలు, అవును మన ఇంట్లో ఒక సంతానం కలిగింది, వాళ్ళకి భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది? కడుపు మాడిస్తే. ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఎంత బాధిస్తుంటుంది కదా. మరి ఇంట్లో మన ఇంటి దేవతలే కదా, మన కులదేవత, మన గృహదేవత అయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో అది మర్చిపోయి నా అంతటా నేను వెళ్ళిపోతాను అంటే ఎక్కడ ముందుకు వెళ్తావు? వెనక ఒక్కసారి లాగిందంటే మళ్ళీ మూలకు వచ్చేస్తాం. వీటి వల్ల దేవతా శాపాలు వస్తాయి. దీంతో పాటుగా మన పూర్వీకులు కొంతమంది దేవాలయాలు కట్టించారు, ఎక్కడో మనకి తెలియకుండా పూర్వం ఎక్కడో కట్టించారు. అవి మన ముత్తాతల తరం దగ్గర నుంచి వస్తున్నటువంటి దేవాలయాలు మన తాతల తరాల దగ్గరకు వచ్చేసరికి దాన్ని వదిలిపెట్టడం మొదలుపెట్టేశారు. తద్వారా మన తల్లిదండ్రులకు తెలియదు, దాని నుంచి మనకి తెలియదు, మన నుంచి మన పిల్లలకు కూడా మనం చెప్పలేం, భవిష్యత్ తరాలు కూడా చెప్పలేం. అవి కూడా అంతే. దేవాలయాలు ఎవరైతే కట్టించి వాటి అంటే మన కర్తవ్యం ఏదైతే ఉంటుందో దేవుడికి సంబంధించినటువంటి పాలన ఆలన చూడకుండా వదిలేస్తాం కదా. ధూపదీప నైవేద్యాలు లేకుండా మొత్తం తాళాలు వేసేసి బూజులు పట్టి ఉన్నటువంటి కొన్ని వేల దేవాలయాలు మనం చుట్టూ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పూర్వీకులు ఎవరో మన వాళ్ళు కట్టించినవేగా. ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం కూడా దేవతాశాపం. తద్వారా కూడా దేవతాశాపం వస్తుంది. మరి ఇవన్నీ వస్తే ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది? దీంతో పాటు ఇంకో ముఖ్యమైన కారణం, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళు మన చేతులారా మన భవిష్యత్ తరాలకి పితృదోషాన్ని, స్త్రీ శాపాన్ని అందిస్తున్నాం. అది ఎలా? తల్లిదండ్రులు ఒక 60 సంవత్సరాలు రాగానే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడుతున్నారు. దరిద్రమైనటువంటి ఒక పద్ధతి. పిల్లలు మనం ఏం చెప్తే అది నేర్చుకుంటారు కదా కదా అని కాదనే చెప్తారు. మనం ఏం చెప్తే అది నేర్చుకోరు, మనం ఏం చేస్తే అది చేస్తారు పిల్లలు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి నువ్వు వృద్ధాశ్రమంలో పడేస్తే రేపటి రోజు నీ పరిస్థితి అంతేగా, అవునా? నేను చిన్న కథ చెప్తాను నాన్న. ఒక తల్లి వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఒక కొడుకు. తల్లి చివరి దశలో ఉంది, చనిపోయేటువంటి స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో కొడుకు ఫోన్ చేశారు, మీ అమ్మగారు చివరి దశలో ఉన్నారు, మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుంది అని. సరే అని చెప్పి కొడుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొడుకు తల్లిని అడుగుతున్నాడమ్మా, నీ చివరి కోరిక ఏంటి చెప్తే నెరవేరుస్తాను అంటే, నాన్న ఈ వృద్ధాశ్రమంలో ఏసీలు ఫ్యాన్లు లేవు నాన్న, అవి పెట్టించు నాన్న అని చెప్పి. అదేంటమ్మా ఇంకా కొద్ది క్షణాలు పోబోతున్నావు, ఇంకా నీవు దేనికి ఏసీలు ఫ్యాన్లు అంటే, నాన్న ఇవన్నీ లేకపోతే నేను సర్దుకున్నాను, రేపటి రోజు నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు లేకపోతే సర్దుకోలేవురా అని చెప్పింది. అంటే చనిపోయే సమయంలో కూడా కొడుకు గురించి గొప్ప మానసిక స్థితి ఎవరికి ఉంటుందంటే తల్లిదండ్రులు. అందుకనే ఇవి ఇప్పుడు చెబుతున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడాను నీతి శాస్త్రంలో నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పి చెప్తూ ఉంది. తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు అని చెప్పి శాస్త్రం చెప్తాం. తల్లిదండ్రులు మనం వినాయక చవితి కథ చదువుకుంటాం కదా, అవునా? ఏం చదువుకుంటాం దాంట్లో మనం? శమంతకమణి కథ ఎక్కువగా చదివే దానికి ప్రాధాన్యత ఇస్తాం. శమంతకమణి కథ చదువుకుంటాం. చంద్రుడు చూడాలంటే ముందుగా అక్షతలు నెత్తిన వేసుకుంటాం. ఇది ఒక్కటే చదువుకుంటాం. షార్ట్ కట్లో మనం వినాయకుడు
కథ చెప్పుకుంటే, వినాయక చవితి కథ చెప్పుకుంటే, శివుడి గురించి గజాసురుడు తపస్సు చేశాడు, శివుడు మెచ్చుకున్నాడు, ఆయన ఉదరంలో చేరాడు. విష్ణుమూర్తి దగ్గరికి పార్వతీదేవి వెళ్ళి అడిగింది, నా భర్త నాకు కావాలని చెప్పి నందిని తీసుకుని వెళ్ళాడు. కొమ్ములతో పొట్టను తీర్చాడు, శివుడు బయటకు వచ్చాడు. శివుడు కైలాసానికి వస్తున్న సంగతి పార్వతీదేవి తెలిసి స్నానానికి వెళ్తూ ఆ నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి పెట్టింది. శివుడు రాగానే ఆ పిల్లవాడు బొమ్మ ఏదైతే ప్రాణం పోసిందో ఆ పిల్లవాడు అడ్డగిస్తే త్రిశూలంతో తలని తీసేసి పక్కన పెట్టేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మాట్లాడుకున్న సమయంలో పిల్లవాడి సంగతి గుర్తుకు వచ్చి తీసుకొచ్చినటువంటి గజాసురుడి తలని ఆయనకు అంటించాడు. తర్వాత కుమారస్వామి పుట్టాడు. వీళ్ళిద్దరికీ కూడా విఘ్నాధిపతి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి పోటీ పడుతూ ఉంటే, ఎవరైతే ముల్లోకాల్లో ఉండేటువంటి నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి నేను ఆ లీడర్షిప్ ఇస్తానని చెప్పాడు పరమేశ్వరుడు. అవునా? దీంట్లో కుమారస్వామి ఏం చేశాడు, వాయువేగంగా వెళ్ళిపోయాడు. గణపతి ఏమో మరుగుజ్జువాడు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. ఏం చెయ్యాలి అంటే, నారదుడు వచ్చి నీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి అన్నీ వచ్చేస్తాను నీకు అని చెప్పాడు. అవునా? దీంట్లో మోరల్ ఏంటి మనకి? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసినా, తల్లిదండ్రులకు పూజ చేసినా, ముల్లోకాల్లో అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందిరా అని చెప్పడమే వినాయక చవితి కథ. దాంట్లో ఆ మోరల్ తీసుకోమనం. ఎంతసేపటికి ఏంటంటే, మనం శమతమణి కథ చదువుకున్నామా, అక్షతలు వేసుకున్నామా, చంద్రుడిని చూడొద్దు అని చెప్పి జాగ్రత్త పడ్డామా లేదా, ఇది ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాం. దాంట్లో ఉన్న అసలు మోరల్ ఏంటంటే, తల్లిదండ్రులకి పూజ చేస్తే చాలు, ఇంకేమీ వద్దు. తల్లికి ఒక్కసారి నమస్కారం చేస్తే, అమ్మకి నమస్కారం చేస్తే మనం ఒక్కసారి ఎన్ని అంటే భూప్రదక్షిణ శక్యేన అంటే 6 సార్లు భూమి చుట్టూ తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, ప్రపంచం మొత్తం అంటే ప్రపంచం అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు అన్ని దేవతల చుట్టూ తిరిగినట్టేగా. అలాంటిది 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే వస్తుందంటాడు. సేతు స్నాన శతేనచ, సముద్ర స్నానాలు 100 సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక తల్లికి నమస్కారం చేస్తే వస్తుందంటాడు. నదీ స్నాన సహస్రేషు, నదుల్లో 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం తల్లికి నమస్కారం చేస్తే వస్తుందంటాడు. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. తల్లి ఏమన్నా చెప్పినా అన్నీ నాకు తెలుసు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో ఉంటున్నాం. కానీ నాకు తెలుసులేమమ్మా, నేను చేస్తాను, నీకేం తెలుసు. వాళ్ళకి టెక్నాలజీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు 6 సెన్స్ 7 సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది వాళ్ళకి అవగాహన. ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోర్ దెన్ పర్ఫెక్ట్. అవునా? అనుభవం లేని విద్య ఏముంటుంది చెప్పండి. వాళ్ళ జీవితంలో ఎన్ని చూసుంటారు, ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు చూసుంటారు ఇంత వాడి చేయడానికి. నేను అవన్నీ మనం వదిలేసి ఎంతసేపటికి వాళ్ళకేం తెలియదని వదిలేస్తున్నాం. ఇలా కాకుండా తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాం. వృద్ధాశ్రమాల్లో పడేస్తే తల్లి తండ్రి బాధపడరా? మరి వాళ్ళ బాధ మీ భవిష్యత్ తరాలకి బాధ కాదా? వాళ్ళ కన్నీటి బొట్టు కావచ్చు, వాళ్ళ మానసికమైనటువంటి శోభ కావచ్చు. తల్లిదండ్రులు ఎంత కొడుకని తిట్టుకోలేకపోయినా మనసులో బాధ కలుగుతుంది. పండగ వస్తుంది, పండగ వస్తే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళతో జరుపుకోవాల్సింది తప్పితే కోడలేడి, కొడుకేడి, మనవడేడి, మనవరాలేది. 9 నెలలు నీ కడుపులో మోసి ఏ రోజు బరువనుకోకుండా మోసిన తల్లికి అంత భవంతి, అంత బిల్డింగ్ కట్టించుకొని తల్లిని ఉండడానికి మారుమూల ఇంత స్థలం ఇవ్వడానికి మనం బాధపడుతున్నామే. రేపటి రోజు నీ కొడుకు కూడా అంతే చేస్తాడు. నువ్వు నేర్పిస్తున్నావు. అందుకనే కోడళ్ళు ఎప్పుడూ కూడాను అత్తగారితో ప్రేమగా ఉండాలి. నీకు రాబోయే కోడలికి నీ కొడుకు చెప్తాడు, ఇలా ఉండాలి, మా అమ్మ ఇలా ఉండేది, నువ్వు కూడా ఇలా ఉండని చెప్పి కొడుకు చెప్తాడు. ఇప్పటి నుంచి అత్తగారిని నువ్వు మూల పడేసి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో పడేసి ఏదైనా మాట్లాడితే కసిరి తిట్టి నువ్వు అందరు తిన్న తర్వాత మిగిలిన ఆనందం తీసుకెళ్ళి ఇంత ప్లేట్లో పడేస్తే రేపటి రోజు నీ బ్రతుకు అంతే. ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, రిఫ్లెక్ట్ అనేది కలియుగంలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. దాని కూడా చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక లేడీ, ఒక వర్షం పడుతుంది, సాయం సమయం అవుతుంది, కారు రిపేర్ వచ్చింది, కారు ఆగిపోయింది, ఒక చోట ఆగిపోయింది. ఆ సమయంలో ఒకతను అంటే అందరిని ఎవరిని హెల్ప్ అడుగుతున్నా కూడాను ఎవరు ఆపటం లేదు. బాగా చీకటి పడుతుంది. ఒకతను మాసిపోయిన బట్టలతో సైకిల్ తొక్కుంటూ వచ్చాడు. వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే ఆవిడ భయపడుతోంది. చూడటానికేమో కొంచెం బాగా మాసులా ఉన్నాడు. ఆమె భయపడుతోంది, అరే నా దగ్గరకు వస్తున్నాడు అని. అతను వెళ్ళి ఏమైందండి అంటే, ఇట్లా కారు రిపేర్ వచ్చింది, నాకు తెలుసు, నేను చేస్తాను అని చెప్పాడు. సరే చేయండి అని. చేసిన తర్వాత కారు రిపేర్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. అతనికి డబ్బులు ఇస్తుంది ఆవిడ. నాకు వద్దు అని చెప్పాడు. సరే బ్రతిలాడింది, అయినా వద్దని చెప్పాడు, వెళ్ళిపోయింది. ఇతను సైకిల్ తొక్కుంటూ నిదానంగా తొక్కుంటూ వస్తున్నాడు, ఆవిడ కారులో వెళ్ళిపోయింది. మరీ ముందుకు వెళ్ళేసరికి వర్షం బాగా ఎక్కువైపోయింది. ఒక పూరి గుడిసి కనబడితే కారు ఆపేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది.
లోపల ఒక 9 నెలలు గర్భిణి నొప్పులతో బాధపడతాం. ఓకే. ఇప్పుడు డాక్టర్ చక్కగా డెలివరీ చేసి వెళ్ళిపోయింది. ఇతను సైకిల్ తొక్కుంటూ ఆ పురుగుడి దగ్గరకు వచ్చాడు. లోపల డెలివరీ అయినటువంటి స్త్రీ ఎవరంటే ఇతని భార్య. ఓకే గురువుగారు. అక్కడ అతను సహాయం చేస్తే దాని రిఫ్లెక్ట్ వెంటనే వచ్చిందా లేదా? వెంటనే వచ్చింది గురువుగారు. అట్లానే కలియుగంలో ఉండేటువంటి ప్రభావం ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ వెంటనే దాని రిఫ్లెక్ట్ వస్తుంది. కాబట్టి మనం చేసేది ప్రతి ఒక్కటి మరలా మనం ఇక్కడే అనుభవించి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల్ని ఎవ్వరూ కూడాను వృద్ధాశ్రమాలు చేర్పించడం, వాళ్ళ మానసిక క్షోభకి గురి అవ్వడం మాత్రం దయచేసి మానుకోండి. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ పెట్టడం ద్వారా కూడాను పితృదోషాలు, స్త్రీ శాపాలు వస్తాయి. మరి వస్తే ఏం కలుగుతుంది మనకి? దానివల్ల నష్టం ఏంటి? ఎవరో మా తాతలు ముత్తాతలు చేశారు, మేమెందుకు అనుభవించాలి? దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇవాళ రోజున యువత అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి? సెన్సిటివిటీ పెరిగిపోవడం, ఈగో పెరిగిపోవడం, అలాగే పోటీ తత్వం పెరిగిపోవడం. పక్క వాళ్ళు అంటే మనకుందా లేదా తీసి పక్కన పెడితే పక్క వాడుకుండకూడదు. అవునా? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తాం? ఫస్ట్ పక్కింట్లో చూస్తాం. అదే ప్రతి ఒక్క దాంట్లో ఆపాదించుకుంటున్నాం మనం కదా. కాబట్టి ఇట్లాంటివి మానసికమైనటువంటి స్థితి. అలాగే ఎమోషనల్ మైండ్. ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ప్రేమిస్తారో తెలియదు, ఎప్పుడు బాధపడతారో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తారో తెలియదు, ఎప్పుడు జాలి చూపిస్తారో తెలియదు. ఏ క్షణాన ఏ రకమైనటువంటి ఎమోషన్స్తో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారో చెప్పడం కూడా కష్టం. ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి, అస్థిమితత అంటాం. ఒక మాట చెప్పాలంటే మానసికమైనటువంటి స్థిరత్వం లేకపోవడం. నెంబర్ 2, వివాహం కాకపోవడం. ఇప్పుడు ఉన్న అతిపెద్ద సమస్య. పూర్వకాలంలో చిన్నప్పుడు వివాహాలు చేసేవాళ్ళు, అది తీసేద్దాం, 18 ఏళ్ళకి 21, అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్ళు వివాహం చేసుకోవచ్చు అని గవర్నమెంట్ పెట్టింది. అది కూడా తీసేద్దాం. ఇప్పుడు అమ్మాయికి 21, అబ్బాయికి 23 అని చెప్తున్నారు, అది కూడా తీసేద్దాం. 21, 23, 23ని తిప్పేసినా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. 32 అయినా, 32, 35, 34 ఈ వయసులో కూడా పెళ్ళిళ్ళు అమ్మాయిలు చేసుకోవడం లేదు, అబ్బాయిలు అంటే అవ్వటం లేదు, సంబంధాలు కుదరటం లేదు అనేటువంటి ఒక బాధ. అవునా? వివాహాలు కాకపోవటం, వివాహాలు లేట్ అవ్వటం. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం మీద విరక్తి పుట్టేసి అసలు నేను పెళ్ళే చేసుకోనని చెప్పడం. ఈ రకమైనటువంటి మానసిక స్థితి కూడా దీనికి పితృదోషానికి, స్త్రీ శాపానికి కారణం అవుతుంది. వివాహం అయింది, సంతానం కలక్కపోవడం. వాటి రోజున సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. ఎందుకు పుట్టుకొచ్చినాయి? మరి ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా. ఎందుకు వచ్చినాయి? మరి సంతానం కలక్కపోవడం అనేది ఒక పెద్ద సమస్య. కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవడం అనేది ఇంకో పెద్ద సమస్య. వాడు మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్తో పుట్టడం. పుట్టి వీడు కొంచెం పెద్దవాడయ్యేసరికి శాడిస్ట్ లాగా తయారవ్వడం, సెల్ఫిష్, స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఎక్కువగా ప్రేరేపణ జరగడం. ఇవి కూడా పితృదోషాలకి, స్త్రీ శాపాలకు సంబంధించినటువంటివి. అలాగే ఉద్యోగం, చదువుకున్నటువంటి చదువు ఓ బీటెక్ ఎంటెక్ చేస్తాడు, ఆ స్థాయిలో ఉద్యోగం రాక ఏది దొరికితే, ఏ ఉద్యోగం దొరికితే 10,000కో 15,000కో సర్దుకొని ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం. పోనీ బీటెక్లోనే పాస్ అయ్యాడు, సాఫ్ట్వేర్ దొరికింది. దాంట్లో పక్కనున్న వాళ్ళందరూ కూడా డిగ్రీ చదివిన వాడు కూడా హెచ్ఆర్ అవుతాడు, కానీ వీడు కంప్లీట్ చేసిన వాడు వీడు మాత్రం ఆ 15,000, 25,000, 30,000లోనే ఉండిపోతూ ఉంటాడు. అభివృద్ధి అనేటువంటిది ముందుకు వెళ్ళదు. అవునా? దాంతోపాటుగా వ్యాపారం చేసేటువంటి వాడు, ఒకే రకమైనటువంటి వ్యాపారం 10 మంది చేస్తుంటారు పక్క పక్కన, అందరి వ్యాపారం బాగుంటుంది, వీడు ఒక్కడి వ్యాపారం మాత్రం కుదించుకుపోతూ ఉంటుంది, ముందుకు రాలేడు వ్యాపారంలో. అలాగే వృత్తి, ఏదైనా వృత్తి చేస్తున్నారు, పని చేస్తున్నారు, పనిలో కొత్తగా జాయిన్ అయినటువంటి వాడు మంచిగా ముందుకు వెళ్ళిపోతుంటాడు. వీడు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఒక ఇటుకల తయారీ అనుకుందాం నాన్న, అది వృత్తే కదా. ఇటుకల తయారీ అనేటువంటిది ఒక వృత్తి. ఆ వృత్తిలో కొత్తగా ఏదో ఓ డిగ్రీ పాస్ అయిపోయి వాడు ఏం చేయలేక ఇట్లా బ్రిక్స్ తయారు చేసేటువంటి ఒక మేకింగ్ ఇది పెట్టాడు అనుకోండి, వాడు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతుంటాడు. వీళ్ళకంటే ముందు ఎప్పుడో ఉంటాడు ఒక ఆయన, ఎప్పటి నుంచో తయారు చేస్తుంటాడు, వాడు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతాడు. అంటే ఎక్కడ వేసిన పోగానే అక్కడే ముందుకు వెళ్ళారు. దీంతో పాటుగా అప్పులు ఇస్తాం, వెనక్కి తిరిగి ఈ అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు మాత్రం చాలా మంచిగా తీసుకుంటారు, ఇవ్వడం అనేది వెనక్కి రావడం కష్టం. వచ్చిన
ఒక 10 లక్షల రూపాయలు అప్పిస్తే 10 లక్షలు వెనక్కి వచ్చేటువంటి దాఖలాలు అయితే దొరకవు. ఈ దోషాలు ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా 1,00,000 రూపాయలు ఇచ్చేసరికి అవతల వ్యక్తితో శత్రుత్వం, అప్పులు ఇచ్చినవి వెనక్కి రాకపోవడం, మరలా మనం తీసుకున్న అప్పులు తీర్చలేక ఒక 1,00,000 రూపాయలు అప్పు చేస్తాను నన్ను, ఈ 1,00,000 రూపాయలు కొన్ని రోజులు వడ్డీ కడుతూ ఉంటాడు, విసుగు పుట్టేసి ఇంకో 2 లక్షలు ఇంకో చోట తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఇక్కడ అప్పు కట్టేసేద్దాం, ఇంకో 1,00,000 రూపాయలు మనం ఏమైనా అవసరం తీసుకుందాం అని చెప్పి 2 లక్షలు తీసుకొస్తాడు. 2 లక్షలు ఖర్చు అయిపోతే తప్పితే 1,00,000 రూపాయలు అప్పు తీరదు. 2 1 3 లక్షలు అయిపోయింది. ఈ 3 లక్షలు తీర్చడానికి ఇంకో చోట 5 లక్షలు తెస్తాడు. 5 3 8 5 లక్షలు కూడా ఖర్చు అవుతాయి. ఈ అప్పు తీర్చే పరిస్థితి లేదు. 8 తీర్చడానికి 10 తీర్చడానికి 12 తీర్చడానికి 15, ఈ విధంగా రుణగ్రస్తుడై ఎక్కువగా రుణ బాధలు పెరిగిపోతూ సూసైడ్ చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు గురుగారు. గొప్ప స్థాయిలో ఉంటారు, కానీ ఆర్థికంగా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది ఇప్పుడు విలేజెస్లో చూసుకుందాం నాన్న, చైర్మన్స్ వీళ్ళు ఉంటారు, ప్రెసిడెంట్ వీళ్ళు పదవికి మాత్రమే, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలా అని చెప్పి వాళ్ళ భార్య ఎవరి దగ్గర కానీ వెళ్ళి అడగలేదు, భర్త ఏమో ప్రెసిడెంట్, అవునా, అభిమానం అడ్డు వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి లోపల అవసరాలు ఆపుకోలేదు. పిల్లలు చదువు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ రకమైనటువంటి రుణ బాధలు పెరిగిపోవడం, రుణగ్రస్త నష్టం రావడం, అప్పులు ఇవ్వడం ద్వారా నష్టం రావడం. అలాగే ఇప్పుడు మీకు అవసరం, మీకు అప్పిచ్చేవాళ్ళు లేరు, నా దగ్గరకు వచ్చారు, నాకున్నాడు అప్పిచ్చే వ్యక్తి, నేను మీకు అప్పు ఇప్పిస్తా, మీరు తీసుకుని వెళ్ళిపోతారు అంతే. ఈ అప్పు మళ్ళీ నేనే తీర్చుకోవాలి, మీరు తీర్చుకోవాలి పరిస్థితి. మిమ్మల్ని అడగడానికి మీరు అసలు కనపడరు అనుకుందాం. అలా చెప్పి ఇది నిజంగా అలా అనుకుందాం. అంటే అప్పు ఇప్పించే మధ్యలో ఉండి, మధ్యవర్తిగా ఉండి ఎవరైతే షూరిటీ ఇచ్చి అప్పులు ఇప్పిస్తుంటారో వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. దీంతోపాటు వ్యాపారంలో పార్ట్నర్షిప్, భాగస్వామ్య వ్యాపారం, ఇద్దరు బిజినెస్ కలిసి చేశారు అంటే, చెరో ₹1,00,00,000 పెట్టారు అంటే లాభమైనా నష్టమైన ఇద్దరికీ రావాలి. కానీ ఈ దోషాలు ఉండేటువంటి వ్యక్తులకి కొంతమందికి ఎవరితోనో పార్ట్నర్షిప్ చేస్తే అవతల పార్ట్నర్ బాగానే ఉంటాడు, నష్టం వచ్చినా లాభం వచ్చినా వాడు ఎక్కడ లాస్ అవ్వడు, లాస్ అయ్యేది మొత్తం వీడే. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఈ పితృదోషాలకి, స్త్రీ శాపాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇవన్నీ అనుభవించడం అన్ని కష్టమే కదా. వీటిల్లో ఏదో ఒక సమస్య ఎవరికి ఒకరికి తప్పనిసరిగా అనుభవిస్తూనే ఉంటారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే నాన్న, ఈ స్త్రీ శాపం, పితృదోషం అనేటువంటిది ఎక్కువగా అనారోగ్య సమస్య. ఇప్పుడు అవే ఉన్నాయి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్, అవి తగ్గవు. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అండ్ బ్రెయిన్, వీటితో పాటుగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన, ఇవి కూడా వంశపరంపరగానే వస్తుంది. ఇవన్నీ కూడా హెరిడిటీ అంటాం కదా, పెద్దల నుంచి వచ్చేటువంటి రోగాలు. మరి పెద్దలతోనే ఎందుకు వస్తాయి? బై జీన్స్ అని సైన్స్ చెప్తుంది. ఎవరైతే పూర్వీకులు చేసినటువంటి తప్పుల ద్వారా గ్రహస్థితి మారుతూ ఉంటుంది, ఆ గ్రహాలు ఏవైతే గ్రహస్థితి ఉంటుందో పెద్దలకి, అదే గ్రహస్థితి వాళ్ళ పిల్లలు కూడా వంశపరంపరగా వస్తుంది. కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి సమస్యలు, అనారోగ్య స్థితి రెండు కూడా వంశపరంపరగా వస్తుందని చెప్పి మేము గ్రహాలతో చెప్తూ ఉంటాం. సైన్స్ జీన్స్తో చెప్తే మేమేమో గ్రహాలతో చెప్తాం. ఈ స్త్రీ శాపం, పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి నాన్న, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాం, పెళ్లి చేయాలి, పెళ్లి అయింది. మరలా ఈ దోషాలు ఉన్న వంశం నుంచే భార్య వస్తుంది అబ్బాయికి, లేకపోతే రాదు. అమ్మాయికి ఉంది, అమ్మాయికి పెళ్లి అయింది, భర్త వేరే వంశం నుంచి వస్తున్నాడు, ఎక్కడో అసలు సంబంధం లేనటువంటి వంశం నుంచి వస్తున్నాడు. కానీ ఇవే దోషాలు ఉంటేనే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతారు, లేకపోతే కాదు. వీళ్ళిద్దరికి ఉంటే పిల్లలకు ఉంటుందా, ఉండదా? ఎందుకు వచ్చింది ఇది చెప్తా. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది నాన్న. పూర్వజన్మ బంధం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ జన్మలో ఏ విధంగా మన జీవితంలోకి వస్తారు అంటే, పశువులు, మన పెట్స్ పెంచుకుంటాం కదా, కుక్క పిల్లలు, కొంతమంది గోవులు పెంచుకుంటారు, కొంతమంది గేదెలు పెంచుకుంటారు. వాటికి కూడా ఆ దోషం ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. ఎందుకు? మన పిల్లల జాతకం తీసుకోండి, ఆ మీ ఎవరింట్లో ఉన్న పిల్లలు ఉంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుని జాతకం తీసుకోండి. వాళ్ళ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నా, గోవులు ఉన్నా, వాటి అవి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, సేమ్ జాతకం ఉంటుంది, సేమ్ దోషాలు, సేమ్ జాతకాలు ఉంటాయి దగ్గరగా. అంటే
అలానే పశు పత్ని భార్య పత్నిలో. రూపంలో, ఉమ్. సుతాలయ పిల్లల రూపంలో, ఈ ఓకే. 3 రూపాల్లో మన జీవితంలోకి వస్తాయి. ఓకే. అంతేకాకుండా నేను తెలుసుకున్న రీసెర్చ్ ప్రకారం అయితే పరిచయం అయ్యేటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి స్నేహితుడు కూడాను పూర్వజన్మలో ఉండేటువంటి రుణానుబంధమే. అలాగే ఇవే దోషాలు వాళ్ళకు కూడా ఉంటేనే మనకి పరిచయం అవుతారు, లేకపోతే కాదు. ఓకే. మనకు పరిచయం అయినటువంటి వ్యక్తి మ్మ్. కూడా తప్పనిసరిగా ఉంటేనే అవుతారు, ఓకే గురుగారు. లేకపోతే ఎవరు. దాంట్లో మ్మ్. ఏ మాత్రం కూడా సమస్య ఏం లేదు. ఇప్పుడు మీరున్నారు నాన్న, ఒకడికి 10,000 ఇచ్చారు, వెళ్ళిపోయాడు. మీరు ఏమనుకుంటారు? నన్ను 10,000 నన్ను మోసం చేశాడు అనుకుంటారు ఉమ్. కదా. కానీ పూర్వజన్మలో 10,000 రూపాయలు ఆయన తనకు అప్పు నువ్వు ఓకే గురుగారు. ఈ జన్మలో అప్పు తీర్చేసుకున్నావు, అయిపోయింది. ఉమ్. లేదు, అప్పు లేదు, ఈ జన్మలో మనల్ని మోసం చేశాడు, ఉమ్. వచ్చే జన్మలో వాడు తప్పనిసరిగా మన దగ్గర తీర్చుకోవాల్సిందే, ఉమ్. ఎక్కడ ఆగదు. ఇది మాత్రం అనుమానం ఏం లేదు. ఓకే. అందుకనే ఈ భార్యాభర్తలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు, ఎవరికైనా ఈ రకమైనటువంటి ఈ దోషాలు తప్పనిసరిగా ఉంటాయి. ఉమ్. అందులో ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ప్రపంచంలో 100కి 98% మందికి పితృదోషాలు, స్త్రీ శాపాలు, దేవతా శాపాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఓకే గురుగారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. Hmm. జస్ట్ 2% మాత్రమే మిస్, అంతే. ఓకే గురుగారు. 98% నేను చెప్తుంది మన రాష్ట్రం కాదు, మన జిల్లా కాదు, మన దేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం. ఓకే గురుగారు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ Hmm. పితృదోష సంబంధమైనటువంటి దోషాలు, స్త్రీ శాపమైనటువంటి దోషాలు, బ్రహ్మహత్యాది పాతక దోషాలు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. ఈ బ్రహ్మహత్యాది పాతకాల్లో కూడాను గోవధ ముఖ్యం. ఓకే గురుగారు. గోవుల్ని వధ చేస్తుంటారు కదా, ఉమ్. అవును ఎంత గురుగారు. బాధ అనిపిస్తుంటారు చాలా బాగా. కదా. అలాగే పిల్లుల్ని చంపుతుంటారు కొంతమంది, ఉమ్. అవును గురుగారు. తెలుసో తెలియకో ఉమ్. జరుగుతూ ఉంటుంది. అలాగే కుక్కలు చనిపోతుంటాయి ఉమ్. మన కారణంతో అవును గురుగారు. కదా. కారు కింద పడిపోవటము, Hmm. లారీ కింద పడిపోవటము, వీటి వల్ల కూడా బ్రహ్మహత్యాది పాతకాలు వస్తాయి. అలాగే ఎవరైతే భగవంతుణ్ణి ఉమ్. నమ్ము నమ్మకపో వదిలేసి, ఉమ్. నమ్మకపోతే వదిలేసి, అంతేగాని అంతే. ఎవరైతే దేవతా ద్రోహం చేస్తారో, ఉమ్. దేవుడు సొమ్ము తింటారో, ఉమ్. వీళ్ళు కూడా బ్రహ్మహత్యాది పాతకాలు ఉన్నట్టు. ఉమ్. ఒక బ్రాహ్మడు ఒక మనిషి కుక్కను కొట్టాడు రాయి పెట్టి, ఉమ్. కుక్క చచ్చిపోయింది, ఈ మనిషి చచ్చిపోయాడు. ఉమ్. నరకానికి వెళ్ళారు. యమధర్మరాజు అడిగాట, నిన్ను రాయి పెట్టి కొట్టబట్టి నువ్వు చచ్చిపోయావు, వాడు ఏం చేయాలి, వచ్చే జన్మలో ఎట్లా పుట్టించాలని అడిగాట యమధర్మరాజు. ఏం చేయాలి అంటే, ఓ శివాలయంలో పూజారిగా పుట్టించమని చెప్పింది. అదేంటి ఇంత పవిత్రమైన శివాలయంలో పూజారిగా పుట్టించమని చెబుతున్నావు, నిన్ను కొట్టాడు, నువ్వు చచ్చావు, ఉమ్. దానివల్ల నువ్వు చాలా బాధ అనిపించావు కదా అంటే, లేదు స్వామి, నేను కూడా పూర్వజన్మలో శివాలయంలో అర్చుకునే పూజారినే, ఉమ్. శివుడికి దీపారాధన చేసి దేవుడు సొమ్ము కొద్దిగా రోజు తలకు పోసుకునేవాడిని, కుండీలో వచ్చే డబ్బులు కొద్దిగా నేను ఇంట్లో వాడుకునేవాడిని, కాబట్టి దేవతా ద్రోహం చేశాను కాబట్టి ఈ జన్మలో కుక్కై పుట్టాను, ఉమ్. వాడు నన్ను కొట్టాడు, వాడు వచ్చే జన్మలో శివాలయంలో పూజారిగా పుడితే పై వచ్చే జన్మలో కుక్కై పుడతాడు, ఉమ్. అప్పుడు నేను వాడిని రాయేసి కొడతాను, నాకు కక్ష తీసుకుంటానని చెప్పింది. అంటే దేవుడు సొమ్ము తింటం అనేది ఎంత పాపం అనేది చెప్తున్నాను. అవును. కాబట్టి దేవతా ద్రోహం చేసిన ఉమ్. దేవుడికి ఇవ్వాల్సిన, ఇప్పుడు కొంతమంది డొనేషన్స్ ఇస్తుంటారు, ఆ, అవును గురుగారు. అనాథాశ్రమాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అవి వాళ్ళ సొంతానికి వాడుకునేటువంటిది కూడా బ్రహ్మహత్యా పాతకమే. ఓకే పెట్టమని పంచమంటే నీ సొంత ఇంట్లో నువ్వు వాడుకుంటాను, మా చుట్టాలు పంపించుకుంటానంటే అది ఎంతవరకు ధర్మం, ఇదంతా కూడా బ్రహ్మహత్యాది పాతకాలే అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దోషాలు పోవడానికి, ఇలాంటి దోషాల వల్ల కూడా ఈ రకమైనటువంటి సమస్యలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో, ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో, వాళ్ళకి పితృదోషమైనటువంటి సంబంధాలు ఏవైతే, స్త్రీ శాపమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఉమ్. అలాగే స్త్రీ శాపం, పితృదోషం, దేవతా శాపం, బ్రహ్మహత్యాది దోషాలు మీ ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడానికి, తెలియజేసుకోవడానికి ఒక చిన్న ఇది చెప్తానన్న. నక్షత్రాలు మనకి 27 ఉంటాయి. ఉమ్. 27లో ముఖ్యంగా అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, ఉమ్. మూల, శతభిషం, ఓకే 6 6. నక్షత్రాలు. ఉమ్. తర్వాత రోహిణి, ఉమ్. హస్త, శ్రవణం 3 నక్షత్రాలు. 3, 6, 9. ఉమ్. దీంతోపాటు మృగశిర, చిత్త, ధనిష్ట మూడు. 12 అప్పటికి, అవునా. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర 15. 15. దాంతోపాటు ఇంకో 3 నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
18 నక్షత్రాలే. ఈ 18 నక్షత్రాలులో ఎవరింట్లో అయితే ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే ఆ ఇంట్లో పితృదోషం ఉందనే లెక్క, స్త్రీ శాపం ఉందనే లెక్క. దాంట్లో అనుమానమేం లేదు. దీంతో పాటుగా 6 ఇది అంటే ఒకసారి పితృదోషం కానీ స్త్రీ శాపం కానీ మొదలైందంటే నాన్న 14 తరాల పాటు వెంబడిస్తూనే ఉంటుంది. 14 జనరేషన్స్, 14 తరాలు వస్తూ ఉంటుంది. ఒక తరంతో ఇంకో తరం, ఇంకో తరంతో ఇంకో తరం వస్తూనే ఉంటుంది. పోనీ ఒక తరం 14 తరాలు అయిపోయినాయి ఆగిపోతుంది అంటే ఈ 14 తరాలు మళ్ళీ ఇంకెవడన్నా ప్రారంభించి ఉండొచ్చు, ఎవరైనా సూసైడ్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే ఆడవాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు, సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. ఈ రకమైనటువంటి సమస్యలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మరలా ప్రారంభం అవుతూనే ఉంటాయి. కాబట్టి చేయవలసింది ఏంటంటే మనం జాగ్రత్త పట్టడం చేయాలి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏ ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కఠినంగా ప్రవర్తించకుండా మంచిగా ఉండడం, అంటే మనిషిలాగా బ్రతికితే ఏ రకమైనటువంటి దోషాలు ఉండమని చెప్పడమే ఈ యొక్క స్త్రీ శాపం పితృదోషానికి ఉన్నటువంటి పరమార్థం. అలాగే ఈ నక్షత్రాల్లో 6 తరాలు పుట్టిన తర్వాత 7వ తరంలో ఆశ్లేష నక్షత్రంలో జననం జరుగుతుంది ఆ ఇంట్లో. అంటే ఆశ్లేష నక్షత్ర జననం జరిగిందంటే స్త్రీ శాపం కానీ పితృదోషం కానీ దేవతా శాపం కానీ స్ట్రాంగ్ అయిపోయింది ఆ వంశంలో అని చెప్పడమే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. 6 జనరేషన్స్ వెళ్ళిపోతే 7th జనరేషన్లో ఆశ్లేష నక్షత్రం, అంటే ఆశ్లేష నక్షత్రంలో పుడితే అంతకుముందు 6 తరాల క్రితం నుంచి వీళ్ళకి ఈ దోషం ఉందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, వంశ పరంపరగా వస్తున్నాయి. కాబట్టి ఇవి ఏ గ్రహాల వల్ల వస్తాయంటే ముఖ్యంగా శుక్ర, కుజ, రవి, గురు, రాహు, కేతు గ్రహాల వల్ల వస్తాయి. శుక్ర కుజులు కలిసి ఉన్నా, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉన్నా, ఒకళ్ళొకళ్ళు 12వ స్థానంలో ఉన్నా, 7వ స్థానాల్లో ఉన్నా తప్పనిసరిగా స్త్రీ శాపం అంటాం. రాహుకేతువు, గురుడు, రవి ఈ 4 గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాలు ఉండడం వల్ల వచ్చేటువంటి దాన్ని పితృదోషం అంటాం. ఈ గ్రహస్థితి ఎందుకు వంశపరంపరగా వస్తుంది అంటే మన పెద్దల నుంచి వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఈ గ్రహస్థితి వస్తూ ఉంటుంది. ఈ గ్రహాల ద్వారా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. అదే గ్రహస్థితి మన దగ్గర నుంచి మన పిల్లలకి వెళ్తున్నప్పుడు అనారోగ్య పరిస్థితి కూడా అట్లానే వస్తుందిగా, వాటి వల్ల వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా తప్పనిసరిగా. అంటే ఎంత సూక్ష్మంగా చెప్పబడింది శాస్త్రం అనేది, జ్యోతిష్ శాస్త్రం అనేది. అలా అని చెప్పి కంప్లీట్గా జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మేసి నేను ఐఏఎస్ అయిపోతాను, నా టైం బాగుంది, నేను ఇంట్లో కూర్చుంటానంటే అవ్వరు. ఐఏఎస్ చదవడానికి, పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి చదువుకోవాలి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి దయ 1% ఉంటే అప్పుడు పాస్ అవుతాం. అంతేగాని 1% నేను కష్టపడతాను, 99% దేవుడు చూడాలంటే చూడే కదా. మనం టైం బాగుందంత మాత్రాన ఎట్లా అవుతుంది? దాని దగ్గర ఇప్పుడు కొంతమంది చాలా మంది పేర్లు మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా, పేర్లు మారిస్తే ఫేట్ మారుతుందని కూడా నేను కూడా మోడీ అని పెట్టుకుంటా, కేటీఆర్ అని పెట్టుకుంటా, కేసీఆర్ అని పెట్టుకుంటా, రేవంత్ రెడ్డి గారని పెట్టుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుంటా, ఇంతదని పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటా. మారిపోతానా? నా జీవితం మారుతుందా? నేను పుట్టిన నక్షత్రం మారుతుందా? నా గ్రహస్థితి మారుతుందా? మారినప్పుడు మరి పేరు మార్చుకుంటే ఎక్కడ మారుతుంది నాన్న? పేరు మారిస్తే ఫేట్ మారుతుందా? మారదు కదా కదా. ఇంకా వాటిలో సవరణలు అని కొంతమంది కొన్ని వచ్చినాయి, వాళ్ళ సంఖ్యాశాస్త్రం, దాన్ని నేను ఇది చేయాలనుకోవటం లేదు, అంటే వాళ్ళ విధానం వాళ్ళది. కానీ చాలా మంది కూడా పెళ్ళప్పుడు పేర్లు మారుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు మాకు జన్మ నక్షత్రాలు లేవండి, డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మీరు చదువుతున్న నక్షత్రాలు అవునో కాదో మాకు తెలియదు అని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఏదైతే మనకి పేరు పెడతామో, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, మాకు మంచి పేరు సెలెక్ట్ చేసి ఇప్పుడున్న పరిస్థితులు అయితే నెట్లో గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి ఒక వారం రోజులు 10 రోజులు దాని గురించి డిస్కషన్ పెట్టి దానికి ఓటింగ్ పెట్టి ఏ పేరు అయితే ఉంటుందో దానికి ఒక పెద్ద స్క్రీన్ మీద పెట్టేసి ఇప్పుడు పేరు పెడుతుంది. అవునా? పూర్వకాలంలో ఎట్లా ఉండేవంటే తాతగారి పేరు, ముత్తాత గారి పేరు, లేదంటే ముఖ్య దేవుడి పేరు, ఇంటి దేవుడి పేరు, కులదేవత పేరు, ఏదో పేరు పెట్టేసేవాడు. కానీ మనం ఇందాక చెప్పుకున్న 19 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలు ఉంటాయి నాన్న, 4 పాదాలు 4 అక్షరాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం అనుకుందాం, చు, చే, చో, లా అనేటువంటి 4 అక్షరాల్లో ఉంటుంది. ఏ పేరైతే మనకి మన పూర్వీకులు పెడుతున్నారో మన పెద్దవాళ్ళు, ఆ పేర్ల ప్రకారం కూడా మనం చెప్పిన నక్షత్రాల్లోనే ఉంటాయి వాళ్ళ వ్యవహార నక్షత్రాలు కూడా. వ్యవహార నామం ఏదైతే ఉంటుందో నామ నక్షత్రాలు కూడా తప్పనిసరిగా ఈ 19 నక్షత్రాల్లోనే ఉంటాయి. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఎందుకు అంటే మన బుద్ధి ఎలా ఉంటుంది, మన కర్మానుసారంగానే ఉంటుంది. అవునా? ఒకడు శివాలయం ముందు కూర్చొని అడుకునేవాడు రోజు,
ఎంతసేపటికి వాడి పని ఏంటంటే రోజు శివాలయానికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడం, శివాలయానికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడం, రోజు శివాలయం ముందు కూర్చోవడం, భవతి విక్షాంతి ఎవరు నమ శివ ఎవరు నమ శివ అని అడుక్కోవడం. పార్వతీదేవి చూసిందట. చూసి ఏమంటే వాడు ఎప్పటి నుంచో మీ దగ్గర గుడి ముందు కూర్చుంటున్నాడు, వాడు నోట్లో మాట్లాడితే అవసరం ఏదైనా ఓం నమ శివాయ అంటున్నాడు, వాడిని కరుణిద్దాము, దరిద్రుని ధనవంతుని చేస్తానని చెప్పిందట పార్వతి అమ్మవారు. వాడి జాతకమే అంతా, వాడి ఇది మారదు, నువ్వేం ప్రయత్నించాల్సిన అవసరం లేదని చెప్పాట పరమేశ్వరుడు. లేదు నేను వాడి జీవితం మొత్తం మారుస్తాను అని చెప్పి అమ్మవారు ఏం చేసింది, పెద్ద బంగారం మూట కట్టేసి వాడి గుడి నుంచి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో పడేసింది. అది దొరికితే ఏమైపోతుంది, వీడి జీవితం మొత్తం సువర్ణమయమైపోతుంది, బంగారమయమైపోతుంది, చక్కగా కోటీశ్వరుడు అయిపోతుంది. వీడు రోజు ఏంటి చేసేది పని, గుడి దగ్గర నుంచి ఇంటికి, ఇంటి దగ్గర నుంచి గుడికి కదా. ఈ గుడి దగ్గర నుంచి బయలుదేరాడు, కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వీడికి ఒక డౌట్ వచ్చింది. అరే నేను రోజు గుడికి ఇంటికి తిరుగుతుంటాను, ఇంటికి గుడికి తిరుగుతుంటాను, అసలు కళ్ళు మూసుకుని నా ఇంటి దాకానే వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పి మూడంత దూరంలో ఉండి ఇక్కడి నుంచి వీడి కళ్ళు మూసుకొని నడవడం ప్రారంభించాడు. ఆ మూట దాటేసి వెళ్ళిపోయాడు. దరిద్రాన్ని ఎవరు తెచ్చారు, వాడి బుద్ధి అక్కడ మారింది కదా. వాడి కర్మ అలా ఉన్నప్పుడు వాడి బుద్ధి ఏమైంది, మారింది. బంగారం మూట వాడు దొరక్కపోవడం అనేది వాడి తప్పే కదా, వాడి బుద్ధే కదా. మన కర్మ ఎలా ఉంటుందో మన బుద్ధి కూడా అలానే ఉంటుంది. మనకి తల్లిదండ్రులు పేరు పెట్టేటప్పుడు ఏదో పేర్లు అనుకుంటారు, ఏదో పెట్టేసామనుకుంటారు, కానీ ఇదంతా మన సంకల్పం కాదు. సాక్షాత్ పరమేశ్వరుడు ఈ పేరుతో పేరు పెట్టాలి, ఈ పేరు ద్వారా వీళ్ళకి ఈ కర్మ ఉన్నది కాబట్టి ఈ పేరే పెట్టాలని చెప్పి పరమేశ్వరుడు సంకల్పిస్తేనే మనకు ఆ పేరు పెట్టగలుగుతాం. తల్లిదండ్రులు చాలా మంది కూడా తండ్రి పేరు పెట్టేసి కాలు ఎగరేస్తాడు. కాలు ఎగరడానికి ఏం లేదు, పైన ఆయన ఏ చెబితే సుప్రీం ఆయన ఉన్నాడు, ఒక ఆయన శివుడు, ఆయన ఏ చెబితే అది వినాల్సిందే మనం. ఆయన సంకల్పంతో జరగాల్సింది తప్పితే మన సంకల్పం కాదు. మనం అనుకుంటాం కదా, నేను అది చేసేసాను, ఇది చేశాను, నేను అనేటువంటిది ఎప్పుడుందో అది నేను అనేది లేకపోతే అంత బాగానే ఉంటుంది. నేను చేశాను ఏం చేశాను మనం, అంత పరమేశ్వరుడు చేయించేదే కదా. అలాగే మనం పెట్టేటువంటి పేరు ద్వారా కూడా మనం చెప్పిన నక్షత్రాల్లో నామ నక్షత్రం వస్తే వాళ్ళకి ఆ దోషం ఉన్నట్టే లెక్క. సింపుల్గా ఒక్క పదంలో చెప్తా, ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా పితృదోషం ఉన్నట్టే, స్త్రీ శాపం ఉన్నట్టే లెక్క, లేకపోతే చూడు. దాంట్లో అనుమానమే లేదు. అర్థమైందేనా? అంటే దీనికి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో అంటే రిలేషనే కనెక్ట్ చేస్తుంది. ఆ రిలేటెడ్ పర్సన్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు, లేకపోతే ఎవ్వరు. లేకపోతే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు నాన్న, ఇంతమందిలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అంతే ఎందుకు చూడగలుగుతున్నారు అంటే కేవలం వాళ్ళకి ఆ రకమైనటువంటి దోషం ఉంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు, వాళ్ళు చూడగలుగుతున్నారు తప్పనిసరిగా. ఈ విధంగా స్త్రీ శాపం ఉంటుంది, ఇన్ని రకాల ప్రభావాలు ఉంటాయి వాటి వల్ల. కాబట్టి ఇక నుంచైనా ఇంట్లో ఆడవాళ్ళని బాధ పెట్టొద్దు, పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాలు చేర్పించొద్దు. మీ పిల్లలకి మంచి బుద్ధి నేర్పించండి, తద్వారా రాబోయే తరంలో ఇలాంటి మంచి బుద్ధితో ఉంటే ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు తప్పనిసరిగా నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు, మా ప్రేక్షకులకు మంచి చక్కటి పరిహారాలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. చూసారు కదా, మీకున్న సందేహాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీ సమాధానాలని, పరిహారాలు తెలుసుకోండి. సో ఇది వాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.